ఓకే, ఎన్వలపింగ్ కోన్ అండ్ రైట్ సర్క్యులర్ కోన్ మీద ప్రాబ్లం థీరం చూసినాము కానీ, అండ్ ఎన్వలపింగ్ కోన్ ప్రాబ్లం కూడా చూసినాం. ఒకసారి రైట్ సర్క్యులర్ కోన్ ప్రాబ్లం చూసినామంటే మనకి ఈ ప్రాసెస్ అయిపోతుందండి, కంప్లీట్ అవుతుంది. ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ నెక్స్ట్ ఇంకో టాపిక్స్ ఉంటే ఫస్ట్ సెకండ్ యూనిట్ కూడా కంప్లీట్ అవుతుంటుంది మనకి. చూద్దాం ఒకసారి ప్రాబ్లం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్. ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్ని ఫైండ్ అవుట్ చేయమంటుండో. విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ ఏంటండి 1 1 1 హూస్ వర్టెక్స్ ఈజ్ ఇన్ వర్టెక్స్ మీన్స్ వర్టెక్స్ అంటే ఆల్ఫా బీటా గామా. ఇన్ రైట్ సర్క్యులర్ కోన్ వర్టెక్స్ ఆల్ఫా బీటా గామా కానీ 1 0 1. ఓకే, అండ్ ద యాక్సెస్ ఆఫ్ ద కోన్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ విత్ ద కోఆర్డినేట్ యాక్సెస్. యాక్సెస్ ఆఫ్ ద కోన్ అంటే ఈక్వల్ అంటండి. ఈక్వల్ అంటే ఏం తీసుకున్నా కానీ కోన్ అంటే యాంగిల్ అనేది ఈక్వల్గా ఉండాలి. యాక్సెస్ ఆఫ్ ది కోన్. ఓకే, ఈక్వల్ యాంగిల్స్ విచ్ కోఆర్డినేట్ యాక్సెస్. కోఆర్డినేట్ యాక్సెస్ అంటే ఏంటండి? కోఆర్డినేట్ యాక్సెస్ అంటే ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్. అంటే 3 యాంగిల్స్ 3 కోఆర్డినేట్ యాక్సెస్ అనేవి ఈక్వల్ అని మెన్షన్ చేస్తుండే. అంటే అక్కడ వచ్చే యాంగిల్ కూడా ఈక్వలే. ఓకే, అండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఎక్స్ యాక్సెస్ అనుకోండి, దిస్ ఇస్ ద వై యాక్సెస్, దిస్ ఇస్ ద వై యాక్సెస్, దిస్ ఇస్ ద జెడ్ యాక్సెస్, దిస్ ఎక్స్ యాక్సెస్గా 3 యాక్సెస్ ఉంటున్నాయి. కానీ ఈ 3 యాక్సెస్ ఈక్వేషన్ యాంగిల్స్ అనేవి కోఆర్డినేట్ యాక్సెస్ అనేది ఈక్వల్ అని మెన్షన్ చేస్తుండే అంటూ మనకు ఒక ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది. చూద్దాం ఒకసారి. గివెన్ వర్టెక్స్ ఇచ్చిండు 1 0 1. వర్టెక్స్ అంటే ఆల్ఫా బీటా గామా. ఓకే, ఆల్ఫా ఈక్వల్స్ టు 1, బీటా ఈక్వల్స్ టు 0, గామా ఈక్వల్స్ టు 1. Now, given axis of the cone makes an equal angles with coordinate axis. Axis అనేది కోఆర్డినేట్ యాక్సిస్ అనేది ఈక్వల్ అని చెప్పినాం కానీ ఇక్కడ అంటే డైరెక్షన్ రేషియోస్ అవి డైరెక్షన్ రేషియోస్ అవుతున్నాయి మనకి. కాస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అంతేకాండి, ఈక్వల్ యాంగిల్స్. సో ఆల్ఫా ఇట్స్ బికమ్స్ కాస్ 1 1 అని మెన్షన్ చేసుకుంటున్నాం. ఎందుకు 1 1 అని తీసుకుంటున్నాం అంటే ఈక్వల్ యాంగిల్స్ ఎప్పుడు యాంగిల్ అనేది మెన్షన్ అవుతుంది. ఇట్స్ 90 degrees కాస్ 0 degrees అయినప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుందండి మనకి. కాస్ 0 కాస్ 0 ఇట్స్ యాంగిల్స్ 1 1 1 1. ఓకే, హియర్ L ఈక్వల్స్ టు 1, M ఈక్వల్స్ టు 1, N ఈక్వల్స్ టు 1 అవుతుంది. అండ్ నౌ హియర్ ది ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్ ఈస్ ఫార్ములా ఏంటిది? L ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ ఆల్ఫా ప్లస్ వై, M ఇంటూ వై మైనస్ బీటా ప్లస్ N ఇంటూ జెడ్ మైనస్ గామా హోల్ స్క్వేర్ అండ్ దెన్ కాస్ స్క్వేర్ టీటా. ఓకే, ఎల్ వాల్యూస్ తెలుసు మనకి, ఆల్ఫా వాల్యూస్ తెలుసు. ఆల్ఫా బీటా గామా అనేవి ఏంటి అండి మనకి అక్కడ వర్టెక్సెస్ కాబట్టి. ఓకే, ఎలిమెంట్స్ అనేవి డైరెక్షన్ రేషియోస్ ఎలా తీసుకున్నాం? కోఆర్డినేట్ ఈక్వల్ యాంగిల్స్ అంటున్నాను మనకి. కోఆర్డినేట్ యాక్సిస్ ఆఫ్ ది ఈక్వల్ యాంగిల్స్ అన్నాడు మనకి. సో ఈక్వల్ యాంగిల్స్ విత్ పాసెస్ త్రూ ద పాయింట్ నుంచి ఇక్కడనే ఆల్రెడీ మెన్షన్ చేసిండు మనకి. కాస్ ఆల్ఫా అని తీసుకున్నాం విత్ యాంగిల్ 0 degrees. ఎలా 0 degrees అని అంటే ఇక్కడ పాసెస్ త్రూ ద పాయింట్ 1 1 అంటున్నాం. సో దాని నుంచి అని తీసుకోవచ్చు, లేదా ఇట్స్ యాంగిల్ 0 degrees అంటే ఈక్వల్. ఎప్పుడు ఈక్వల్ అన్నీ అవుతున్నాయి అంటే ఆరిజిన్ దగ్గరనే ఈక్వల్ అవుతుంది. దట్స్ వై వీ హ్యావ్ టు టేక్ దట్ 0 degrees. సో 0 degrees నుంచి ఎలిమెంట్స్ ఎల్ స్క్వేర్ ఎం స్క్వేర్ ఎన్ స్క్వేర్ అనే వాల్యూస్ నుంచి చూజ్ చేసుకుంటున్నాం. ఓకే, ఎల్ఎంఎన్ అన్ని సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. చూసుకోండి ఒకసారి. సబ్స్టిట్యూషన్ చేస్తే ఇక ఎక్స్ మైనస్ 1 అండ్ వై మైనస్ 0 అండ్ జెడ్ మైనస్ 1. ఓకే, హియర్ అంతా సింప్లిఫై చేసుకున్నాక వచ్చే వాల్యూ ఇదండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై, ఇక్కడ జెడ్. -1 -1 అంటే -2, అక్కడ 0 కాబట్టి అంటే -2 హోల్ స్క్వేర్ ఉంది పైన. ఓకే, 1 + 1 + 1 3 అవుతుంది. ఇక్కడ ఎక్స్ -1 హోల్ స్క్వేర్, ఇక్కడ వై -0 హోల్ స్క్వేర్, జెడ్ -1 హోల్ స్క్వేర్. ఎక్స్ -1 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ -2x కాండి. ఇక -2x ఇక్కడ రాసిన -1 -1 అలాగే ఉంచినాం అనుకో, +1 అలాగే ఉంచాం. వై -0 హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ఓన్లీ. జెడ్ -1 హోల్ స్క్వేర్ అంటే జెడ్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ -2z కాండి. -2x -2z ఇందులో 1 ఇక్కడ 2 అయిపోయింది. ఓకే, కాస్ స్క్వేర్ గివెన్ దట్ ద కోన్ 1 పాసెస్ త్రూ ద పాయింట్ కూడా ఇచ్చింది మనకి. 1 1 పాయింట్ అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే ఎక్స్ ప్లస్లో వై ప్లస్లో జెడ్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ 1 + 1 + 1 3 3 - 2 అంటే ఎంత అండి? 1 స్క్వేర్ అంటే 1. ఓకే, ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ అంటే 1 + 1 + 1 3 3 - 2 -2 -2 -4 ఇక్కడ 3 ఇక్కడ 2 5 -2 ఎంత అండి? 5 - 4 అండి, సారీ 5 - 4 1 అవుతుంది. 3 × 1 కాస్ స్క్వేర్ టీటా అలాగే ఉంటుంది. కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 3 నాట్ సైడ్ పంపించేస్తే 1/3 అవుతుంది. ఓకే, మనకి కాస్ స్క్వేర్ టీటా వాల్యూ వచ్చేసింది. సబ్స్టిట్యూషన్ చేసుకోండి ఇందులో.
దిస్ ఇస్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేయండి. x ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2z అండి, అక్కడ ప్లస్ 2z అని పడింది. మైనస్ 2z ప్లస్ 2 ఇంటూ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ ఏమొచ్చింది 1/3 ఇక్కడ వచ్చిందండి. 1/3 ఇక్కడ ఉన్న 3కి ఇక్కడ ఉన్న 3 క్యాన్సిల్ అయిపోతే రిజల్టెంట్ వాల్యూ. దీన్ని a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా సింప్లిఫై చేస్తున్నాం. టోటల్ రైట్ సర్క్యులర్ ఈక్వేషన్ అండి. సో మనకి ఏమి ఇచ్చిండు, మనకి ఏం ప్రూవ్ చేయమంటుండు. ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. పాసెస్ త్రూ ద పాయింట్ అంటుండు. వర్టెక్స్ ఇచ్చిండండి. ఈక్వల్ మేక్స్ ద యాంగిల్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటుండు. ఈ యాంగిల్ అనేది ఈక్వల్ అంటుంది కాబట్టి ఇట్స్ గోస్ టు 0 degrees అని మెన్షన్ చేసుకొని 1 1 1 అని తీసుకున్నాం. LMN వాల్యూస్ 1 అని చూజ్ చేసుకొని అన్ని వాల్యూస్ ఉన్నాయి. వర్టెక్స్ ఉంది, పాయింట్ ఉంది, ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకి తెలిసిన మనకి రైట్ సర్క్యులర్ కోన్ ఈక్వేషన్ తెలుసు కాబట్టి రైట్ సర్క్యులర్ కోన్లో సబ్స్టిట్యూషన్ చేసినాం. పాసెస్ త్రూ ద పాయింట్ కూడా అంటుంది కాబట్టి పాసెస్ త్రూ ద పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ స్క్వేర్ టీటా వాల్యూ వచ్చింది. కాస్ స్క్వేర్ టీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసినామండి. అందులో చేసిన ఏమో అన్ని ఇచ్చిన వాల్యూస్ అండి. ఇచ్చిన వాల్యూస్ కొంచెం క్లారిటీగా డిక్లేర్గా చేసుకొని వి గో ఫర్ ద ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం కూడా చూద్దాం. Find the equation of the right circular cone whose vertex is 2 3 1. Axis is parallel to the line అంటండి. ఇక్కడ parallel to the line, that is the line is minus x y by 2 z and one of its generators having direction cosines proportional to -1 -1 1. ఇక్కడ ఒక ప్రొఫెషనల్ లైన్ ఇచ్చిండండి. అదే డైరెక్షన్ ప్రొఫెషనల్స్ డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ది పొజిషన్ అంటే DCS, ఇంతకుముందు DRS, ఇప్పుడేమో DCS డైరెక్షన్ కొసైన్స్ ఇచ్చింది మనకి. ఓకే, డైరెక్షన్ కొసైన్స్ ఇచ్చి -1, -1. అయితే ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్ని ఫైండ్ అవుట్ చేయమంటుండండి. ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. చూద్దాం మనం. గివెన్ దట్ ద వర్టెక్స్ ఈజ్ 2 3 1 అంటే ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా ఈక్వల్స్ టు గామా ఈక్వల్స్ టు తెలిసింది మనకి. ఆల్ఫా ఈక్వల్స్ టు 2 అయిపోయింది అండ్ బీటా ఈక్వల్స్ టు 3 అయిపోయింది. గామా ఈక్వల్స్ టు 1. గివెన్ దట్ ద యాక్సెస్ ఈస్ ప్యారలల్ టు ద లైన్, మనకి ప్యారలల్ టు ద లైన్ ఇచ్చింది కాబట్టి -x/1 అంటే x/-1 అన్నట్టే కానీ అండ్ y/2 అండ్ z/1 ఏం లేదంటే 1 ఉన్నట్టే. సో దట్స్ వై డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ది యాక్సెస్ ఈజ్ లైన్నే డైరెక్షన్ రేషియోస్ అంటున్నావు కాబట్టి L, N వాల్యూస్ ఏమవుతున్నాయి -1 2 1 అవుతున్నాయి. సో 2 3 1 ఏమో ఓన్లీ వర్టెక్స్ అండి మనకి. సో వర్టెక్స్తో సంబంధం లేదు. లైన్ డైరెక్షన్ రేషియోస్ ఇచ్చింది కాబట్టి డైరెక్ట్ దాని నుంచి అంటే లైన్ జనరేటర్స్ హ్యావింగ్ డైరెక్షన్ కొసైన్స్ నుంచి అలా ఇచ్చింది కాబట్టి ఇట్స్ బికమ్స్ LMN వాల్యూస్ అనేవి ఇక్కడ ఒక లైన్ ఈక్వేషన్స్. మనం ఇదే ప్రాబ్లం మోడల్స్ చాలా చేసినామండి. సో x/L, x-x1/L, y-y1/m, z-z1/n అని అలా చేస్తూ హియర్ LMN వాల్యూస్ అనేవి తీసుకున్నాం. ఓకే, తీసుకొని ఇంకా ప్యారలల్ టు ద లైన్ ఇచ్చిండు. ఓకే, ఇంకేం ఫైండ్ అవుట్ చేయమంటుంది ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్. ఏమేమి వాల్యూస్ వచ్చినాయండి మనకి? వర్టెక్స్ వచ్చింది, వర్టెక్స్ ఆల్ఫా బీటా గామా ఉంది, LMN వాల్యూస్ ఉన్నాయండి. టీటా బి ద యాంగిల్స్ జనరేటెడ్ బై ద కాస్ టీటా ఈక్వల్స్ టు ఫార్ములా తెలుసు. L1 M1 సబ్స్టిట్యూషన్ చేసుకుంటుండు. కాస్ టీటా ఈక్వల్స్ టు ఇక్కడనే ఫైండ్ అవుట్ చేస్తున్నాండి. L1 M1 తెలుసు మనకి, L2 M2 తెలుసు. ఓకే, కానీ 1 + 4 + 1 హియర్ ఓన్లీ L2 M2 1 1 1 మాత్రమే ఉంది. ఓకే, ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ అండి మనం తీసుకునేది. కొత్తగా ఏం తీసుకుంటలేము. 1 స్క్వేర్ అవుతుంది 2 3 1. ఓకే, జనరేటర్స్ 1 -1 1 అండి. ఇక్కడ ఇచ్చింది కానీ డైరెక్షన్ కొసైన్సే మనకి జనరేటర్స్ కదా, అది L2 M2 N2 అవుతుంది. L1 M1 ఏమవుతుందండి? ఇక్కడ మనకి డైరెక్షన్ రేషియోస్కి డైరెక్షన్ కొసైన్స్కి అండి, కానీ డైరెక్షన్ కొసైన్స్ 1 -1. డైరెక్షన్ రేషియోస్ ఏమొచ్చినాయి 1 2 1 కాండి. సో 1 2 1 కాబట్టి L1 M1 ఏమవుతుంది అని అంటే 1 -1 2 1 అండ్ 1 -1 1 అనేవి L2 M2 N2. సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ 2/√18 వచ్చింది. ద ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్. ఫార్ములా తెలుసు మనకి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్. ఓన్లీ సింప్లిఫికేషన్ అంటే ఇంతకుముందుకు పాసెస్ త్రూ ద పాయింట్ వచ్చింది కాబట్టి పాసెస్ త్రూ ద పాయింట్ ఇచ్చింది కాబట్టి పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేసినామండి. సో పాసెస్ త్రూ ద పాయింట్ ఇచ్చింది కాబట్టి పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి ఏం ఫైండ్ అవుట్ చేసినాం? కాస్ టీటాని ఫైండ్ అవుట్ చేసినాం. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేసినాం? డైరెక్షన్ రేషియోస్ అండ్ డైరెక్షన్ కొసైన్స్. అంటే కొసైన్స్ సపరేట్గా ఇచ్చింది కాబట్టి కొసైన్స్ నుంచి మనం కాస్ టీటాని ఫైండ్ అవుట్ చేసినాం. అక్కడ పాసెస్ వచ్చింది కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసినాక పాసెస్ త్రూ ద పాయింట్ అని దాని నుంచి కాస్ టీటాని ఫైండ్ అవుట్ చేసినాం. ఇక్కడ డైరెక్షన్ కొసైన్స్ సపరేట్గా L1 M1 ఆ వాల్యూ సపరేట్గా
డైరెక్షన్ రేషియోస్ కొసైన్ సపరేట్గా ఇచ్చి ఉన్నాయి కాబట్టి సో అందులో కూడా డైరెక్షన్ రేషియోస్ ఉన్నాయి కానీ కొసైన్స్ లేవండి. క్వశ్చన్స్ లేదు కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయలేదు. దాంట్లో పాయింట్ పాసెస్ త్రూ ద పాయింట్ అంటుంది కాబట్టి పాసెస్ త్రూ ద పాయింట్ నుంచి కాబట్టి సో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి కాస్ థీటా యాంగిల్ ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్ ఫైండ్ అవుట్ చేసినాం. దిస్ ఇస్ ద ప్రాసెస్. దీస్ ఆర్ ద 2 ప్రాబ్లమ్స్ ఇన్ రైట్ సర్క్యులర్ కోన్. సో మిగతా 2 ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చూసుకోండి మీరు, ఈజీగానే ఉంటాయండి. రైట్ సర్క్యులర్ కోన్ అండ్ ఎన్వలపింగ్ కోన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం నెక్స్ట్ టాపిక్. సర్క్యులర్ కోన్లో ఇంకో ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉన్నాయని 2 చూసినాక నెక్స్ట్ సిలిండర్కి వెళ్దాం. ఎన్వలపింగ్ సిలిండర్, రైట్ సర్క్యులర్ సిలిండర్ మీదకి. సో కోన్ మీద అయిపోయినాయి కదా మనకు ప్రాబ్లమ్స్. సిలిండర్కి వెళ్దాం. ఫస్ట్ అయితే ఈ ప్రాబ్లమ్ చూసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ ఫార్మ్డ్ బై రొటేటింగ్ ద లైన్ అంటండి. రొటేటింగ్ ద లైన్ 2x + 3y = 6 అండ్ z = 0 అబౌవ్ ద y యాక్సిస్ అంట. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ని ఫైండ్ అవుట్ చేయమంటుండో. ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ని ఫార్మ్డ్ బై ద రొటేటింగ్ టు ద లైన్ అని ఇచ్చిండండి. దాని z = 0 యాక్సెస్ ఇచ్చిండు. అబౌట్ ద y యాక్సెస్ ఇస్తుంది కాబట్టి z = 0 అని మెన్షన్ చేసిండు. సో చూద్దాం ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో. 2x + 3y = 6 and z = 0. Okay, and now 2x equals to here 2x equals to what, 3y not side పంపించేస్తే -3y + 6 = 0. Here 2x equals to -3y - 2 = 0. x/3 3 నెట్ సైడ్ పంపించేస్తున్నాం, 2 నెట్ సైడ్ పంపించేస్తున్నామండి. అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫామ్ అయిందండి. దీని నుంచి లైన్ వచ్చింది, వర్టెక్స్ ఇచ్చిండు. ఈజీగా రైట్ సర్క్యులర్ కోన్, ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. అంటే మనకు ఒక లైన్ లాగా ఫామ్ చేసిండు, దాన్ని మనం సపరేట్ చేస్తూ సింప్లిఫై చేసినాం. 2x = -3y + 3ని కామన్ తీస్తే y - 2, ఇక్కడ 2x అవుతుంది. ఈ 3 నీట్ సైడ్ పంపించేసినాం, ఈ 2 నీట్ సైడ్ క్రాస్ మల్టిప్లై చేసుకున్నామండి. 3 నీట్ సైడ్ మైనస్లో అలాగే ఉంచినాం అంటే x/3 అయింది, y - 2/2 అయింది, z/0 అయిపోయింది. ఓకే, LMN వాల్యూస్ వచ్చేసినాయి మనకి. డైరెక్షన్ రేషియోస్ వచ్చినాయండి. వర్టెక్స్ ఉంది మనకి, ఆల్ఫా బీటా గామా డైరెక్షన్ రేషియోస్ వచ్చినాయి. ఏంటి అవి 0 1 0 అంటే ఇక్కడ వచ్చే వాల్యూస్ కావండి. LMN వాల్యూస్ అనేవి మనకు ఆల్రెడీ అక్కడ ఉన్న డైరెక్షన్ రేషియోస్ అవుతున్నాయి మనకి. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆల్ఫా బీటా గామా 0 2 0 అయింది. సో డైరెక్షన్ రేషియోస్ 3 2, ఇక్కడ మిస్టేక్ రాసిరండి. LMN వాల్యూస్ ఓన్లీ 3 2 0, ఇది మిస్టేక్ అండి. 3 2 0 అవి. ఓకే, మిస్టేక్లో రాసిరు. 3 2 0 వాల్యూస్ ఆర్ ద ఎలిమెంట్స్ అవుతున్నాయి మనకి. ఓకే, హియర్ L = 0 ఎక్కడి నుంచి వచ్చింది మనకి? L = 0 కాదు, అండ్ M = 1 కూడా కాదండి, N = 0 కూడా కాదు అసలు. 3 2 0, 3 - 2 0 అండి, మళ్ళీ +2 కూడా కాదు, అంటే y - 2/0 కదా. సో అలా ఆ ప్రాసెస్లో LMN వాల్యూస్ అనేవి 3 - 2 0 అవుతుంది. కాస్ థీటా ఈక్వల్స్ టు హియర్ ఆల్ఫా 0 బీటా 2 కాబట్టి గామా 0 కాబట్టి అండ్ -2 అవుతుంది, 0 0 అవుతుంది. ఇట్స్ 9 √3² అంటే 9, 2² అంటే 4. హియర్ 0, హియర్ L + 1 + 0 + 1 + 0 అయిపోతుంది మనకి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ ది రొటేటింగ్ లైన్, వర్టెక్స్ 0 2 0 ఎలా ఫామ్ అయింది అసలు? ఓకే, సో వర్టెక్స్ పైన వర్టెక్స్ కూడా డౌటే కాండి, ఆల్రెడీ క్వశ్చన్లో ఇవ్వలేదు. x - 0 పైన ఉన్న y - 2 అండ్ z - 0 అండి. ఓకే, సింప్లిఫై చేయండి మీరు నీట్గా. యాక్చువల్గా ఇక్కడ వర్టెక్స్ అంటే ఈ x - 0 ఇక్కడ ఉండే పైన అంతేకాండి, x - ఆల్ఫా/L ఫార్ములా ఏంటి మనకి? y - బీటా/m z - గామా/n, అంతేకాండి. సో ఇక్కడ ఉండే L వాల్యూ అనేది ఆల్ఫా వాల్యూ x - 0/3 అనుకుందాం, అండ్ -2 కింద రాసేసుకుందాం. y - 2/-2 z - 0/0 అంటే ఫార్ములా x - ఆల్ఫా అంటే 0, y - బీటా అంటే 2, z - గామా అంటే 0, అంటే ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ 0 2 0. ఓకే, గామా ఆల్ఫా బీటా గామా అయిపోయింది. LMN వాల్యూస్ L వాల్యూ 3 అండి, M వాల్యూ -2 అండి, N వాల్యూ 0. ఓకే, ఈ వాల్యూస్ ఒక్కసారి క్లారిటీగా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయండి. రిజల్టెంట్ ఈక్వేషన్ మనకి రైట్ సర్క్యులర్ కోన్ ఈక్వేషన్ అవుతుంది మనకి. ఓకే, దీని నుంచి ఇంకో నోటేషన్స్, ఒక నోట్ ప్రాబ్లం ఉంది చూద్దాం. అది
సో వన్ ఆఫ్ ద నోటేషన్స్ ఆర్ గివెన్ దట్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది కోన్, అంటే ఒకవేళ రెసిప్రోకల్ కోన్ అవుతే మనకి ఫార్ములాస్ ఎలా ఉంటాయి అవి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ సిజెడ్ స్క్వేర్ ప్లస్ 2FYZ 2GZX 2HXY ఈక్వల్స్ టు 0. దిస్ ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది కోన్. Now these are the simplifications. Ax square plus by square in terms of capitals 2FYZ 2GZX 2HXY. Here where a equals to BC minus F square and the formula, and capital B equals to AC minus G square. And in terms of for example capital A అంటే ఏం టర్మ్స్, దీనికి ఆపోజిట్గా ఏముంటాయి, బి ఉంటుంది, సి ఉంటుంది. క్యాపిటల్ ఏకి ఏముంటుంది, ఎఫ్ జి హెచ్గా అండి, FGH కదా, ఏకి క్యాపిటల్ ఎఫ్ అన్నట్టు, బీకి అయితే జి అన్నప్పుడు, సి కంటే హెచ్, అలా మీరు కంపేర్ చేసుకొని ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. సి ఈక్వల్స్ టు సి ఇది ఉండదు కాబట్టి ఏబి వాల్యూస్, అంటే సికి ఏముంటుంది, హెచ్ ఉంటుంది కాబట్టి అలా ఏబి ఎఫ్ స్క్వేర్ జీ స్క్వేర్ హెచ్ స్క్వేర్, క్యాపిటల్ ఎఫ్ ఈక్వల్స్ టు జిహెచ్ మైనస్ ఏఎఫ్, ఇది హెచ్ఎఫ్ మైనస్ జి, ఇది ఎఫ్జి మైనస్ సిహెచ్. సో ఇలా ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇవి ఈ నోటేషన్స్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకు ఒక ప్రాబ్లం ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉందండి. సో ఇది మనకు తెలుసు, ప్లస్ మైనస్ ప్లస్ ఈజ్ మైనస్ ఏహెచ్జి హెచ్బిఎఫ్, దీని నుంచేనండి ఆ ఫార్ములాస్ రాసింది మనకి. ఏ ఫార్ములాస్, ఎఫ్ ఫార్ములా అనుకోండి, బీసీ మైనస్ ఎఫ్ స్క్వేర్, బీసీ మైనస్ ఎఫ్ స్క్వేర్ క్రాస్ మల్టిప్లై, అండ్ దెన్ హెచ్ఎఫ్ మైనస్ బీజీ, హెచ్ఎఫ్ మైనస్ ఇదండి హెచ్ఎఫ్ మైనస్ బీజీ. సో ఇది ఏ వాల్యూ, సో ఇక్కడ నుంచే ఫార్ములాస్ వస్తాయి మనకి. మళ్ళీ హెచ్సి మైనస్ ఎఫ్జి, హెచ్సి హెచ్ అండ్ సి ఇక్కడ ఉంటుంది, హెచ్సి మైనస్ జిఎఫ్ మైనస్ ఎఫ్జి ప్లస్ ఎఫ్జి, అలా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది కాబట్టి. ఓకే, సో ఆ వేలో ఉంటుంది మనకి. క్యాపిటల్ హెచ్ ఈక్వల్స్ టు హెచ్సి మైనస్ జి అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫార్ములాని. ఇప్పుడు ఏ వాల్యూ కావాలంటే క్యాపిటల్ ఏ వాల్యూ కావాలంటే బీసీ మైనస్ ఎఫ్ స్క్వేర్. ఓకేగా అండి, క్యాపిటల్ ఏ వాల్యూ బీసీ మైనస్ ఎఫ్ స్క్వేర్, క్యాపిటల్ బి వాల్యూ కావాలి. సో బి వాల్యూ అంటే ఎక్కడ ఉంది, మిడిల్లో ఉంది కానీ బి అనేది. సో బి అంటే ఏసీ మైనస్ జీ స్క్వేర్. ఓకే కానీ మీరు ఇది గుర్తుంటే సరిపోద్దండి, మీకు ఏ వాల్యూ అంటే అది వస్తుంది. ఇది ఒక్కటి గుర్తున్నది అనుకోండి, హెచ్జి హెచ్బిఎఫ్ జిఎఫ్సి, ఇది ఒక్కటి గుర్తుంది అనుకోండి, దీంట్లో అన్ని ఫార్ములాస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు సి వాల్యూ కావాలి. సి ఎక్కడ ఉందంటే ఈ ప్లేస్లో సి ఉంది. సి అంటే ఇది క్యాన్సిల్ అయిపోయి ఇది వాల్యూసే కదా, అంటే ఏబి మైనస్ హెచ్ స్క్వేర్, ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ ఇలా అండి. ఓకే, సో దాని మీద మోడల్ మీద ప్రాబ్లం ఉంది, చూద్దాం. Prove that the equation of ax square plus by square plus cz square equals to 0 and x square by a plus y square by b plus z square by c equals to 0 are reciprocal. Reciprocal అంటే reciprocal of the cone equation ఉంది మనకి. సో అది మనకి ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఈ ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ ప్రూవ్ దట్ అంటుండండి, అది ప్రూవ్ చేయమంటుంది మనకి. చూద్దాం మనం. గివెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ ఈజ్ ax square plus by square plus cz square equals to 0. హియర్ f equals to g equals to h అంటే ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ కాండి. The equation of the reciprocal cone తెలుసు, where a values, b values, c values, f value, g value, h values, total values రాసి here bc minus f square, here f equals to g equals to h అండి, అన్ని values are equals to 0 అని మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ మనకి. ఓకే, సో now we get that value f square value 0 అంటే bc ఓన్లీ, ac ఓన్లీ, here ab ఓన్లీ, ఈ gh మైనస్ అంటే టోటల్ వాల్యూస్ జీరోస్ అండి ఇవి, f gh, ఈ f gh లో అన్నిట్లలో f ఉంటుంది కదా, సో దట్స్ వై 0 లాస్ట్ ఒక దాంట్లో జీ ఉంటుంది, మైనస్ బీజీ అంటే ఎఫ్ వాల్యూ, జీ వాల్యూ, హెచ్ వాల్యూసే జీరోసే కానీ ఓన్లీ ఏబీసీనే మిగులుతుంటాయి. ఓకే, నౌ వీ హ్యావ్ టు యూజింగ్ దిస్ ప్రాసెస్. బీసీ మైనస్ ఏముందో చూసుకోండి ఒకసారి, ఈక్వేషన్ 1 బీసీ మైనస్ హెచ్ స్క్వేర్, బీసీ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఈక్వేషన్ 1 మనకి ఈక్వేషన్ 1 ఏఎక్స్ స్క్వేర్ బీవై స్క్వేర్ ప్లస్ సిజెడ్ స్క్వేర్, ఏ వాల్యూ బీసీ మిగిలింది, బి వాల్యూ ఏ వాల్యూ ఏం మిగిలిందండి బీసీ, బి వాల్యూ ఏసీ అండ్ సి వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి ఏబి, ఈ ఎఫ్ జెడ్ జీ వాల్యూస్ అన్నీ జీరోసే, ఓన్లీ బీసీ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఏసీ వై స్క్వేర్, ఇక్కడ ఏబి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. డివైడింగ్ ఏబీసీతో డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై ఏ, వై స్క్వేర్ బై బి, జెడ్ స్క్వేర్. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రెసిప్రోకల్ కోన్. డివైడింగ్ చేసి మనకు అదే కదా అడిగిందండి, రెసిప్రోకల్ కోన్ ఈక్వేషన్. సో డివైడింగ్ చేసినాం, ఏబీసీతో డివైడ్ చేసి వి గెట్ దట్ ఎక్స్ స్క్వేర్ బై ఏ ప్లస్ వై స్క్వేర్ బై బి ప్లస్ జెడ్ స్క్వేర్ బై సి ఈక్వల్స్ 0.
ఏం లేదండి, F=G=0 అనేదే మీకు ఎలా అనేది చూస్తున్నాండి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ప్రూవ్ దట్ ద perpendicular drawn from the origin to the tangent plane of the cone. Tangent perpendicular drawn from the origin. So origin of the cone అంటుంది కాబట్టి its values are F=G=H=0. Okay, are reciprocal. That's why we have to using FG H values are 0. just simplify here FG formulas this way అండి. ఇది ఒకటి గుర్తుంది అనుకోండి, మీకు అన్ని వాల్యూస్ వస్తాయండి. ఇక్కడ AHG HBF GFC. ఓకే కానీ ప్లస్ మైనస్ ప్లస్ అని మైనస్ అనేది మీరు ఆల్రెడీ అంతకుముందు చేసిన ప్రాసెసే. సో ఇందులో ఏ వాల్యూ కావాలి, ఇప్పుడు ఇందులో స్మాల్ ఉన్నాయి, మీకు క్యాపిటల్ అని డౌట్ వచ్చేస్తుంది. సో ఇందులో స్మాల్ ఏ ఉందనుకోండి, అది క్యాపిటల్ ఏ వాల్యూ అయినప్పుడు. ఇప్పుడు స్మాల్ హెచ్ ఉందనుకోండి, అది క్యాపిటల్ హెచ్ వాల్యూ అన్నట్టు. స్మాల్ జీ ఉందనుకోండి, క్యాపిటల్ జీ వాల్యూ అన్నట్టు. ఓకే కానీ ఈ ప్రాసెస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. సో నెక్స్ట్ ఏమైనా ప్రాబ్లం చూద్దాం. సో ప్రూవ్ దట్ ద కోన్స్ FYZ GZX HXY =0. కోన్స్ని ప్రూవ్ చేయమంటుండండి. సో విచ్ సేమ్ ప్రాసెస్ ఆర్ రెసిప్రోకల్స్ అంటుండో. ది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ విచ్ పాసెస్ త్రూ ద 3 కోఆర్డినేట్ యాక్సెస్ మనకి ఇచ్చిండండి. కోఆర్డినేట్ యాక్సెస్ FYZ GZX HXY =0. సో ఆ ప్రాసెస్లో అంటుండే కాబట్టి ఓన్లీ FYZ GZX HXY అంటుండంటే మిగతా టర్మ్స్ లేవండి. ఆ మిగతా టర్మ్స్ ఏంటి మనకి ABCనే కదా. సో ABC =0 అన్నట్టు. అంటే మనమే అజమ్ చేసుకుంటున్నామండి ఇక్కడ. సో ఎందుకు ఎలా అజమ్ చేసుకుంటున్నామంటే అక్కడ ఉండే వాల్యూస్ ఓన్లీ FYZ వాల్యూస్ అంటున్నాడు. సో దట్స్ వై వీ హ్యావ్ టు అజమ్ దట్ ABC వాల్యూస్ ఆర్ జీరోస్. F=F, Z=J, H=H. Equation of the coordinate axis. Equation of the reciprocal cone తెలుసు మనకి. A=BC - F². అంటే ABC వాల్యూ 0 కాబట్టి -F² ఓన్లీ, -G² ఓన్లీ, హియర్ -H² ఓన్లీ. క్యాపిటల్ F హియర్ A వాల్యూ 0 కాబట్టి GH, G=BG కాబట్టి ఓన్లీ HF, H=ఓన్లీ FG. ఓకే కానీ ABC వాల్యూ జీరోస్ సబ్స్టిట్యూషన్ చేసినాక దాని ఈక్వేషన్ ఆఫ్ ది కోన్లో సబ్స్టిట్యూట్ చేయండి. రెసిప్రోకల్ కోన్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. దిస్ ఇస్ ద రెసిప్రోకల్ కోన్ వచ్చింది మనకి. నవ్ యాడింగ్ ఏం చేసిండు, 4FGHXY అని బోత్ సైడ్స్ యాడ్ చేసిండండి. రైట్ సైడ్ ఎలాగో అప్లై చేసుకుంటున్నాం. 4FGHXY అప్లై చేస్తే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్లై చేస్తే దిస్ ఇస్ ద FX + GY + -HZ² అవుతుంది. అది 4FGHXY అలాగే ఉంటుంది. FGXY ఓన్లీ, 4FGXY హెచ్ లేదండి. FGXY² నట్ సైడ్ పంపించేస్తే √12 అవుతుంది. √4 కాబట్టి బయట 2 వస్తుంది. సో +or- 2 FGHXY అయింది. FGHXYని ఇటు సైడ్ తీసుకొచ్చారు చూడండి, అబ్జర్వ్ చేయండి. రైట్ సైడ్ తీసుకొచ్చేసారు. -HZని అటు సైడ్ పంపించేసిండు. ఇది ఎలా ఉంది, A + B² లాగానే ఉంది కానీ A² + B² + 2AB. ఓకే ఆ ప్రాసెస్లో రూట్ అక్కడ స్క్వేర్ లేదు కాబట్టి ఏం అప్లై చేసిండు, √FX + √GY² అని రాసుకోండి. స్క్వేర్ ఉంటే డైరెక్ట్ FG + GY² అయ్యేది, కానీ స్క్వేర్ లేదు కాబట్టి దీనికి స్క్వేర్ రూట్ అప్లై చేసి స్క్వేర్లో రాసిరు. స్క్వేర్ రూట్ అప్లై చేసినాక ఏం మిగిలిందో ఒకసారి చెక్ చేసుకోండి. √FX + √GY + √HZ = 0. This is the cone of the equation. These are the రైట్ సర్క్యులర్ కోన్ ప్రాబ్లమ్స్ అండి. రెసిప్రోకల్ కోన్ ప్రాబ్లమ్స్ కూడా ఇందులోనే కంప్లీట్ అయిపోయినాయి మనకి. రైట్ సర్క్యులర్ కోన్ అండ్ ఎన్వలపింగ్ కోన్ ప్రాబ్లమ్స్, కోన్ మీద ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ స్టార్టింగ్ సిలిండర్ మీద స్టార్ట్ చేస్తా. సో సిలిండర్ ప్రాబ్లమ్స్, రెసిప్రోకల్ కోన్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేసినాం. అంటే ఈక్వేషన్ గుర్తుండాలండి, X² + BY² అది తెలిసి ఉండాలి. ఈ ABCH వాల్యూస్ తెలిసి ఉండాలి. సో ABCH వాల్యూస్ మనం ఓన్లీ మ్యాట్రిక్స్ ఫామ్లో HG HBF GFC ఆ వాల్యూస్ నుంచి డైరెక్ట్ తెలుసుకోవచ్చు అండి. మీకు అదొకటి గుర్తుంది అనుకుంటే ఆటోమేటిక్గా ABCHGH అన్ని వాల్యూస్ మీరు పట్టిన అవసరం లేదు. అదొకటి గుర్తుంటే మీకు తెలుసు కండి ఈ ప్రాసెస్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఎలా ఉంటుందో. సో ఆ వేలోనే ABC వాల్యూస్ డైరెక్ట్ రాయగలుగుతారు. సో దాని నుంచి ప్రాసెస్ చేయగలుగుతున్నారు. రెసిప్రోకల్ కోన్ ఏమి ఇస్తుంది, ఏం ప్రూవ్ చేయమంటున్నారు, జస్ట్ అంతే. అక్కడ ABC = 0 అని మెన్షన్ చేసిన అనుకోండి, ABC = 0, FGHX = 0 అని మెన్షన్ చేస్తుంటే 0 అని ప్రాబ్లం చేసి మనం ప్రూవ్ చేస్తున్నాం. ఓకే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఎన్వలపింగ్ సిలిండర్ టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేసుకుందాం. ఓకే అండి, అక్కడ సిలిండర్స్ తోటి మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది.